పెంచేద్దాం తప్పదు, దాని బిజినెస్ పెరిగితే తప్పదు కదండి. మేము పెంచితే కస్టమర్లు ఎవరు పెంచేస్తాం మరి మీకు రోజువారీ జీవనోపాధి కష్టం కష్టం అంటే మేము జీతానికి చేసుకునే వంటలకి కష్టం అనిపిస్తుంది, మరి తప్పదు కదా. ఇది 3 రూపాయలు పెంచారు, అవతల తర్వాత 5 రూపాయలు పెంచుకోవడం దారం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ వాళ్ళు దిగిపోతాయి, ఈ పర్మిట్ బంద్ అయిపోతాయి. వాటి కేజీలు రాసేస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడే గ్యాస్ పెంచుతారండి. మెయిన్ 2 ఇంపార్టెంట్ అయిపోయాయి, డీజిల్ పెట్రోల్ గ్యాసే. ఎదుగుతుంది ఆల్రెడీ చేస్తారు, మాకు పైకండి ఆర్డర్ అంటాడు. మొన్న వరకు ఎందుకు ఎలక్షన్ కోసమని ఆపారు, మరి అది 15 రోజుల క్రితమే పెరిగిపోతుంది. ఎలక్షన్ కోసం ఆపారు, తప్పదు. మరి ఒకసారి పెంచారు 3 రూపాయలు. 3 రూపాయలు అంటే ఎక్కువ, ఇప్పుడు 10 రూపాయలు పెంచారు, ఒకసారి 3 రూపాయలు పెంచారు. గేట్ చేస్తాం, కస్టమర్లు అడిగితే వాళ్ళు ఎవరు, ఇంకొకటి బోర్డు బళ్ళు అయిపోయి గేట్ చేస్తాం, తప్పదు. అందుకని మనం ఏం చేయలేం కదా. ఏం చేస్తాం, ఇప్పుడు పొజిషన్ బాగాలేదు కదా బయట. ఇంకా ఇండియా మొత్తం పెరిగింది కదా, మన ఎక్కడైనా కాదు కదా, ఇండియా మొత్తం ప్రతి స్టేట్లో 3 రూపాయలు పెరిగింది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడట్లేదు అంటారు. అలాగే ఉండదు, పడతారు, పెరిగింది కదా పడతారు ఖచ్చితంగా. కానీ అర్థం చేసుకోవాలి, పొజిషన్ అలా ఉంది కదా. ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి కదా. మాకు ఇబ్బందే ఉంటుంది సార్. ఇప్పుడు మేము బ్రతికిన వాళ్ళం, ఇంకా దీని మీద బ్రతికిన వాళ్ళం, మరి ఇంకే పనికి వెళ్ళలేను. ఈ డీజిల్ రేటు ఒకేసారి 3 రూపాయలు 3.14 రూపాయలు అంత పడిపోయింది, ఎక్స్ట్రా పెంచారు రేటు. దీనివల్ల మాకు ఇబ్బందే కదా సార్. మరి రోజుకి కనీసం 300-400 చేసుకోవడం కష్టంగా ఉంది. ఈ ఫ్రీ బస్సు పెట్టడం మరీ ఇబ్బంది అనుకుంటే మళ్ళీ ఇది ఒకటి తగిలించారండి. దీంతో పాటు డీజిల్ రేట్ పెంచి ఇది మరీ అధిక భారంగా ఉంది మాకు. ఏ లేదు సార్, ఏం టికెట్లు పెంచలేదు. కస్టమర్కి ఏమైనా అడిగామనుకోండి, ఎందుకు ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి, ఫ్రీ బస్సు ఉంది కదా, ఫ్రీ బస్సు ఎక్కిపోతామని అంటున్నారండి. మరి అది ప్రభుత్వమే చూడాలి. మరి మళ్ళీ డీజిల్ రేట్ ఎలాగ నార్మల్ చేసి ఎలాగే మాకు ఇబ్బంది సార్. మేము బ్రతకడం కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ ఆటో ఫీల్డ్ అనేదే ఇబ్బంది, ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు చేస్తామో తెలియదు. అలాంటిది ఇందులో కూడా మళ్ళీ ఇప్పుడు డీజిల్ రేట్ పెరిగిందంటే మరి ఇబ్బందే కదా సార్ మాకు. మేము ఎలా బ్రతికేది, మరి ప్రభుత్వమే ఆదుకోవాలి. పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల దైనందిక జీవితంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతిదీ రేట్లు పెరగడం సామాన్యుడికి కూడా చాలా కష్టంగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని కొద్దిగా చూసుకొని గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తారని కోరుకుంటున్నాం. ఎలక్షన్ తర్వాత పెరగడం మరి ఇబ్బందికరమే. మరి ఎలక్షన్ ముందు పెరిగితే వాళ్ళ ఓట్లు ఫోన్ కదా. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు 3 రూపాయలు ఎక్స్ట్రా పెంచారండి పెట్రోల్ డీజిల్ మీద. సామాన్యుడు చాలా ఇబ్బంది పడతాడండి. 3 రూపాయలు అంటే ఒకసారి పెంచినంటే ఇబ్బందికరమే. మరి ప్రభుత్వం ఇలా 3 రూపాయలు పెంచడం వల్ల ప్రజల సామాన్యమైన వాళ్ళందరూ చాలా ఫేస్ చేస్తున్నారు. సడన్ పెట్రోల్ ధరలని కాదు, నిత్యావసర ధర సరుకులు మొత్తం అన్నీ పెరుగుతున్నాయి. గోల్డ్ ఇవన్నీ పెరగడం వల్ల చాలా మంది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. డాలర్ రేట్ పెరగడం కూడా మిగతా అందరికీ చాలా ఫేస్ చేస్తున్నారు. ఎంతో కొంచెం తగ్గించి సామాన్య మార్గంలో భారం తగ్గితే మిగతా వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతే మనం బయట తిరగడం అన్నీ తగ్గుతాయి. ఇలా ఫ్యూల్ రేట్ పెరగడం వల్ల ఎలక్ట్రికల్ వెహికల్స్, సిఎన్జి ఇవన్నీ కొన్ని ఉపయోగపడి మిగతా వాళ్ళకి తగ్గితే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సిఎన్జి కూడా 2 రూపీస్ పెరిగింది, బట్ సిఎన్జి ఉండడం వల్ల పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఈ రేట్లు పెరగడం వల్ల ప్రజెంట్ అందరూ ఈవీ వెహికల్స్ మీద బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. పెరిగాయి, ఇప్పుడు పరిస్థితి బట్టి పెంచారు. కానీ మామూలుగా అన్ని రాష్ట్రాల మీద మనది ఎక్కువే. ఇప్పుడు ఒకసారి 3 రూపాయలు 30 పైసలు పెంచడం బాగా ఎక్కువ లెక్కే ఉన్నది. ఒక 10 రూపాయలు పెంచితే బాగున్నాం. రోజు దీని మీద బండి లేకుండా ఇప్పుడు ఏది అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి వాళ్ళు. దాని గురించి ఏదో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని తగ్గిస్తే మంచిది. సామాన్యుడికి ఇబ్బంది కదా, 3 రూపాయలు ఒకసారి పెరగడం అంటే కష్టం కదా. అవును, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేసి అంటే ఇప్పుడు సొంతంగా కొనుక్కుంటే కదా. ఇప్పుడు కస్టమర్, ఇప్పుడు కంపెనీలు దీని మీద వచ్చింది. ఇప్పుడు పెట్టుబడులు రావాలంటే ఏదో కంపెనీ అంటే మోటార్ ఫీల్డ్ కూడా వచ్చిందంటే ఒక రకంగా ఇదే కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేసి అంటే మరి ఓన్ గా తీసుకున్న పరిస్థితి ఏంటి? అలాంటి పూర్తిగా మానేసి ఎలక్ట్రికల్ వెహికల్ కి ఎంకరేజ్ చేయాలి అందరూ. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల మన అత్యవసర వస్తువుల ధరలు చాలా పెరుగుతాయని ఆందోళనగా ఉంది, భయంగా ఉంది. వాహనాలకి వాడడానికి అవసరం పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే స్వంత వాహనాలు ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రికల్, అంటే నేనే వాడుతున్నాను. ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల వల్ల చాలా కలిసి వస్తుంది. నాకు పెట్రోల్ పెరగడం వలన నాకు సొంత ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను కరెంట్ వాహనాలు వాడడం వల్ల. కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఆందోళన ఉంది. దానికి తగిన విధంగా ప్రభుత్వం సదుపాయం ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుంది. అది నా సొంత. ఒకేసారి 3 రూపాయలు పెరుగుతుంది. 3 రూపాయలు పెరగడం కాదు, ఇంకా భయఆందోళనగా ఉంది. ఈ 3 రూపాయలతో సరిపెట్టరేమో అనిపిస్తుంది. ఎలక్షన్లు అవగానే పెరగడం అనేది దారుణం. పెంచేటట్టు అయితే ముందే పెంచవచ్చు. ప్రజలను మభ్యపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంగా, నిర్వాహకంగా అనిపిస్తుంది.